టీ20 ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యం కొనసాగుతోంది. బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 837 రేటింగ్ పాయింట్స్ తో టాప్ చైర్ లోనే కూర్చున్నాడు. వరల్డ్ కప్ లో ఐర్లాండ్, పాకిస్తాన్ తో మ్యాచ్ లో విఫలమైన స్కై ర్యాంకింగ్ పై ఎఫెక్ట్ పడలేదు. ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ రెండో స్థానం నిలబెట్టుకున్నాడు. 800 రేటింగ్ పాయింట్లు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్, ఫిల్ సాల్ట్ మధ్య 37 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక ర్యాంక్ మెరుగయ్యాడు. 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకాడు. పాకిస్తాన్ ప్లేయర్ రిజ్వాన్ ఒక స్థానం కోల్పోయాడు. 4వ స్థానానికి పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ 2 స్థానాలు ఎగబాకాడు. 7వ ర్యాంకు నుంచి 5వ ర్యాంకుకు చేరాడు. భారత యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 6వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. జైస్వాల్ ఖాతాలో 700 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. భారత ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ 2 స్థానాలు కోల్పోయాడు. 13వ ర్యాంకుకు పడిపోయాడు. రింకు సింగ్ 3 స్థానాలు కోల్పోయాడు. 35వ ర్యాంకులో ఉన్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2 స్థానాలు డౌన్ అయ్యాడు. 48వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 49వ ర్యాంకులోనే కంటిన్యూ అయ్యాడు. ఇషాన్ కిషన్ 59వ ర్యాంకు సాధించాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ రషీద్ అగ్రస్థానంలో నిలిచాడు. టాప్ 10 లో భారత్ నుంచి 2 బౌలర్లున్నారు. అక్షర్ పటేల్ 4 స్థానాలు కోల్పోయాడు. 7వ స్థానంలో నిలిచాడు. రవి బిష్ణోయ్ ఏకంగా 6 స్థానాలు తగ్గాడు. 10వ స్థానంలో నిలిచాడు. మరో 2 బౌలర్లతో కలిసి హర్షదీప్ సింగ్ 21వ ర్యాంకు సాధించాడు. కుల్దీప్ యాదవ్ 27వ ర్యాంకు అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా 57వ ర్యాంకు సాధించాడు. చాహల్ 58వ ర్యాంకులో నిలిచాడు. మహమ్మద్ సిరాజ్ 19 స్థానాలు మెరుగయ్యాడు. 68వ ర్యాంకు సాధించాడు. టీ20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపుతున్న బుమ్రా ఏకంగా 42 స్థానాలు మెరుగయ్యాడు. 69వ ర్యాంకును అందుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో టాప్ 10 లో భారత్ నుంచి ఒక్క ఆటగాడే ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఒక స్థానం మెరుగయ్యాడు. 8వ స్థానంలో నిలిచాడు. టాప్ ప్లేస్ లో అఫ్ఘాన్ ప్లేయర్ నబీ ఉన్నాడు. అక్షర్ పటేల్ 3 స్థానాలు మెరుగయ్యాడు. 17వ స్థానం సాధించాడు. వాషింగ్టన్ సుందర్ 59వ స్థానంలో సెటిల్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసేసరికి ర్యాంకులు మారిపోతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.